హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జర్నీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అజయ్. వర్షం అయితే బాగా కొట్టింది ఫ్రెండ్స్, చాలా చలి పెడుతుంది. ఏం చేద్దామంటావు? మక్క కంకుల దొంగతనానికి పోదాం. మక్క కంకులు దొంగతనం చేస్తారా? పోవాలి మరి. ఇక మనం తోటలో అయితే మా అయితే ఇంటికాడికి తెచ్చినాం మక్కలు. మరి ఏడుకోమంటావు? ఏడికైనా తిరుగుదాం దొంగతనం. అక్కడ ఉన్నాయి. ఎక్కడ అక్కడ మరి ఎక్కడున్నాయి అవి? మా కంకులు అయితే ఎండిపోయినాయి ఫ్రెండ్స్. ఇగో తీసుకొచ్చినాం ఇంటికన్నే. ఇక తీసుకొచ్చినాం ఇంటికి. ఇక్కడ మంచి కంకులు ఉన్నాయి, దాన్ని పెడుతుందా? మంచి ఏమని ఉంటాయా? ఎంపుకుందామా మరి? ఎంపుకుందామా? గివి ఎంపుకుంటా పోంపా మరి ఫ్రెండ్స్. ఇక కంకులకి అయితే దొంగతనానికి పోతున్నాం. ఏమని చెప్పాలా? అదే చెప్పు. ఏం చెప్పాలంటే అదే చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అయితే లేదు. ఇదంతా పసుపు ఉందని తీసుకొచ్చినా, కాకపోతే లేదు. ఇక్కడ పసుపు వేసిరు. ఏ చెప్పు, నిజంగా ఏడుంది చెప్పు. పోంపారా? అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. మరి ఈడికి ఎందుకు తీసుకొచ్చినావు? తీసుకొచ్చి పోవడానికి ఈడ ప్లేసే లేదు. తిప్పిచ్చేది అయితే తిప్పిస్తుండు ఫ్రెండ్స్. అసలు మక్క కంకులు ఉన్నాయా లేవా అన్నది కూడా తెలియదు. ఇది అయితే ఉన్నాయి అని తీసుకొచ్చిండు. మళ్ళీ వేరేకే పోతున్నాం. అక్కడ పసుపు తప్పించి అయితే మక్క తోట అయితే కనబడతలేదు. చెప్పురా ఏడున్నాయి, నిజంగా చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే పోతుండు ఫ్రెండ్స్. ఇప్పుడు నీవే పట్టుకున్నా. ధైర్యంగా పోయి ఇక్కడ ఉదయం దొరుకుతలేవు. ఇవి మొత్తం ఎండిపోయిన కంకులు, పసుపే కనబడుతుంది అని పచ్చి కంకులు అయితే కనబడతలేవు. ఉన్న కాడికైతే అజయ్ మొత్తం ఎర్ర ఉంది ఇది. 1 2 3 4. అవునన్నా ఎర్ర ఉంది. అరే తినురా, మీరే తినురు. ముదిరిపోయిన దొడ్డులు మీరే తినురు. నీ నాద కంకులు తింటా. ముదిరిపోయి ఏం మనసుకున్నారా మీరు? ఫ్రెండ్స్ దొంగ కంకులు అయితే తెచ్చుకున్నాం. సిగరెట్లు పెడుతుంది, దురద బాగా పెడుతుంది ఫ్రెండ్స్. మొత్తం మక్కలు మొత్తం తిరిగి లాత కంకులు లెంగి ఇక తెంపినాం. ఇంటికి అయితే వచ్చినాం. నైట్ కూడా అవుతుంది. ఇప్పుడు చేసుకొని ఫ్రై చేసి దీని మీద దాని మీద దీని మీద వేసి చూద్దాం పని. టెక్నాలజీ
పెనం అయితే గరం అయింది ఫ్రెండ్స్. నూనె అయితే పోసుకోవాలి, లైట్గా పోసుకోవాలి, నూనె బాగా పోసుకోవద్దు. నూనె అయితే గరం అయింది ఫ్రెండ్స్. మక్కలు అయితే వేస్తున్నాం. ఒక 10-15 నిమిషాలు అయితే ఏం పాలు వీటిని, ఎంపుతోనే మంచిగా ఉంటుంది టేస్ట్. ఎప్పుడు గంటతో అయితే అటు ఇటు అనుకుంటూనే ఉండాలి. ఇప్పుడైతే మంచిగా వేగినాయి. 10 నిమిషాలు అయినా తినుడే ఇక. మక్కలు అయితే వేయినాయి ఫ్రెండ్స్. పట్ట మంచిగా పట్ట. కొంచెం కారపొడి వేసుకోవాలి ఫ్రెండ్స్, లైట్గా. కారం అయితే కలుపుకోవడానికి ఛాన్స్ లేదు కదా ఫ్రెండ్స్, బాగున్నాయి ఇది. ఇక మళ్ళీ పెనం మీద పెట్టుకొని ఉప్పు నీళ్ళు పోసుకోవాలి. కొంచెం కారం వేగిన తర్వాత ఉప్పు నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉప్పు నీళ్ళు ఇందులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, 2 నిమిషాల పాటు అలాగే ఉంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ తీసుకొని గుండ్రంగా కోసుకొని వీటి మీద పెట్టుకొని తినాలి. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, తినడం అయ్యా. తీసుకో, చేసేటైతే అయిపోయింది. ఇప్పుడే తింటున్నాం, తినాలి. ఎట్లా చెప్పాలి? సూపర్ ఉందా? సూపర్. కొంచెం ముదిరిపోయిన కంకులు ఎర్ర మంచిగా ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మన అధ్యయన వేసిండు. దొంగతనం చేసిన కంకులు అయితే ఏమని ఉంటాయి, అదే సూపర్ ఉంటుంది. తినడం అయిపోయింది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. ఉల్లిగడ్డ పెట్టుకుని తింటే నిమ్మకాయ ఇంకా సూపర్ ఉండు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్.
వర్షం అయితే ఫుల్ కొట్టింది ఫ్రెండ్స్, చలి అయితే బాగా పెడుతుంది. ఏం చేద్దామంటావు మరి? మక్క కంకులు అయితే కూదమా? మక్క కంకులు కూదమా? మొత్తం ఎండిపోయినాయి. అరే ఉన్నాయారా ఏడన్నా చూద్దాం. అక్కడ ఉన్నాయి మా తోట పక్క